శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 46వ ప్రసంగం. భగవంతుడు తండ్రా తల్లే? మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినీటస్, కాలిఫోర్నియాలో మే 14, 1939 ఈ ప్రసంగం ఇవ్వబడింది. భగవంతుడు తండ్రా తల్లే? తల్లి ప్రేమ అంటే తెలియని వారిని చూసి నేను జాలిపడతాను. ఎందుకంటే వారు గొప్ప అనుభవాన్ని కోల్పోయారు. ప్రతి మాతృమూర్తి రూపుదాల్చిన భగవంతుడు బేషరతైన ప్రేమ. జగన్మాత పరిపూర్ణమైనది. మానవ మాతృమూర్తులు అపరిపూర్ణులైనప్పటికీ తల్లులందరూ తమ జీవితాలను దివ్యత్వంతోనూ నిష్పాక్షికంగాను జీవించి తమ మానవ ప్రేమను శుద్ధమైన అన్నింటినీ తనలో ఇముడ్చుకోగల జగన్మాత ప్రేమగా మార్చుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మా అమ్మే నాకు సర్వస్వం. అనంతాకాశం వంటి ఆమె సన్నిధిలో నా ఆనందాలు పడి వేస్తుండేవి. నేను మా నాన్నగారు బరేలీలో ఉన్నప్పుడు, అప్పటికి నేను ఇంకా పిల్లవాడిని, అమ్మకు తీవ్రంగా జబ్బు చేసిందని కబురు అందింది. ఉన్న పళంగా మేము కలకత్తాకు రైలెక్కి బయలుదేరాం. మా అమ్మగారు మా పెద్దన్నయ్య అనంతుడి పెళ్లి పనులు పర్యవేక్షించడానికి అక్కడికి వెళ్ళారు. రైళ్లు మారాల్సిన చోట ఒక స్టేషన్లో మా మామయ్య గారు మమ్మల్ని కలిశారు. అప్పటికే అమ్మ చనిపోయిందని నా మనసుకు ఎందుకు గట్టిగా అనిపించింది. ఆవిడ ఇంకా బతికిందా అని ఆత్రంగా అడిగాను. ఆ రైలు మా వైపే ఉరుముతూ వస్తుంది. అమ్మే గనుక చనిపోతే ఆ చక్రాల కింద నన్ను నేను విసిరేసుకోవాలని లోపల నిశ్చయించుకున్నాను. నా ముఖంలోని నిరాశను సరిగా అర్థం చేసుకున్న మామయ్య ఆవిడ ఇంకా బతికే ఉంది అని బదులిచ్చాడు. కానీ మేము కలకత్తాలోని మా ఇల్లు చేరేసరికి అమ్మ పోయింది. నా దుఃఖం ఓదార్చలేనిది. మా అమ్మని నా ప్రియాతి ప్రియమైన స్నేహితుడిలా నేను ప్రేమించాను. ఓదార్చే ఆమె నల్లని నయనాలు నాకు అచ్చంగా రక్షణనిచ్చేవి. ఆ సమయంలో నా నిజమైన అనుభవాన్ని ఒక పద్యంలో ఇలా వర్ణించాను. ప్రేమ మాత్రమే నింపుకున్న నల్లని కళ్ళు అనేకం పిలిచాయి. సంరక్షిస్తామంటూ ముందుకు వచ్చాయి. అమ్మలేని నా దుఃఖాన్ని, అనాథ అయిన నా జీవితాన్ని. కానీ సరిపోలవో ఏవి ప్రేమ పిలుపుల ఆ చూపు. కోల్పోయిన ఆ 2 నల్లని నయనాలకు, ఆ 2 నల్లటి కళ్ళ ప్రేమ ఎప్పటికీ చేర్చాయి నేను చూసే అన్ని నల్లని నయనాల ప్రాంతానికి. ఆ 2 కళ్ళను అన్వేషిస్తూ చావు పుట్టుకలలోనూ, జీవిత స్వప్నాల్లోనూ, ఇంకా ఏమీ తెలియని అన్ని ప్రదేశాల్లోనూ తుదకు నే కనుగొన్న అంతటా ఉన్న జగజ్జనని, లెక్కలేనని నల్లని నయనాలను అంతరిక్షంలో, హృదయంలో, భూమి లోపలి పొరల్లో, నక్షత్రాల్లో, లోపల బయట రెప్పార్పకుండా నన్నే తేరిపార చూస్తూ అన్ని వైపుల నుంచి పోయిన మా అమ్మ కోసం వెతుకుతూ చావే లేని అమ్మను చిక్కించుకున్నాను. ఇళ్లలో నే కోల్పోయిన అమ్మ ప్రేమను కనుగొన్నాను. ఆ జగజ్జననిలో అన్వేషిస్తూ, పరిశీలిస్తూ లెక్కలేనన్ని ఆమె కళ్ళలో కనుగొన్నాను నేను ఆ 2 నల్ల కళ్ళను. హఠాత్తుగా ప్రతివైపు నుంచి, అంతరిక్షపు ప్రతి మూల నుంచి నన్ను చూస్తున్న మా అమ్మ 2 నల్లటి కళ్ళను నేను ఎరిగినప్పుడు నేను పొందిన పులకరింతను మీరు నాతో పంచుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఎంత అద్భుతమైన అనుభూతి అది. నా విచారం అంత ఆనందంగా మారిపోయింది. మానవ సంబంధాలన్నవి ఆదర్శవంతంగా జీవించటానికే మీకు ఇచ్చారు, కానీ అతిగా ప్రేమించటానికి కాదు. మీరు మీ అమ్మను గురించి ఆ జగన్మాతే
బేషరతైన ప్రేమను మీకు అందివ్వడానికి మీ అమ్మగా మానవ రూపం దాల్చిందని మీరు ఎప్పుడు అనుకుంటే ఆవిడ పోయినప్పుడు మీరు బాధపడరు. చనిపోయిన మీ అమ్మగారిని మీరు కోల్పోయినట్లు కాదు. ఆమె జగన్మాత ప్రతినిధి. కొద్ది కాలం పాటు మీకు తల్లిగా ఉండడానికి వచ్చింది. అంతటా ఉన్న ఆ జగన్మాత ప్రేమ వెనుక మరుగవడానికి ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఎవరైతే తల్లిని కోల్పోయారో వాళ్ళు ఆకాశాలకు ఆవల ఉన్న జగన్మాతను తప్పకుండా అన్వేషించాలి. మీరు కావలసినంత గాఢంగా ప్రార్థించరు. ఆమె నుంచి జవాబు వచ్చేదాకా ఆపకుండా నిరంతరాయంగా ప్రార్థిస్తామని నిశ్చయం చేసుకోండి. నేను చేసిన విధంగా మీరు కూడా ఈ విధంగా ఆతురతతో ప్రార్థిస్తే మీరు జగన్మాత నుంచి జవాబు అందుకుంటారు. మీరు మీ కన్న తల్లిని చూస్తారు. ఇప్పుడు నేను ప్రతి స్త్రీని తల్లిలాగా చూస్తాను. వాళ్లలో కొద్దిగా అయినా మంచితనం ప్రతిఫలించినా నేను జగన్మాతను చూస్తాను. పురుషులు స్త్రీలందరినీ తమ తల్లులలాగా చూడాలి. కామాన్ని సంతృప్తిపరుచుకునే వస్తువుల్లా మాత్రమే స్త్రీలను చూసినప్పుడు వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకే తెలియదు. అప్పుడు వాళ్ళు తమలో ఉన్న పాపాన్ని మాత్రమే చూసుకుంటున్నారు. స్త్రీని తల్లిలా చూసే భావనలో స్వచ్ఛత ఉంది. మగవాడిని పాపకూపంలో పడకుండా కాపాడడానికే స్త్రీకి జన్మతోనే మాతృత్వపు లక్షణాలు ఇచ్చారు. ఆమె ముఖ్య ఉద్దేశం అదే. కామం తీర్చుకునే సాధనంగా ఆమె సృష్టి కాలేదు. పురుషుడి పట్ల స్త్రీ చూపే బేషరతైన సానుభూతి కన్నా పవిత్రమైనది మరేదీ లేదు. కఠినంగా హుందాగా ఉండే న్యాయాధీశుడు తన ఇంట్లో భార్య ముందు ఒక పిల్లాడి కంటే ఎక్కువేమీ కాదు. జగన్మాత ప్రేమను వ్యక్తం చేయాలనుకునే ప్రతి స్త్రీ ప్రపంచం అంతటి పట్ల ప్రేమను అనుభూతి పొందాలి. మానవ జాతికి మాతృప్రేమనిచ్చి ఉత్తేజపరచగలగడం ఒక స్త్రీకి ఉన్న సర్వోత్కృష్టమైన ఆశీర్వాదం. భగవంతుడు తల్లి తండ్రి ఇద్దరూను ఈ విశ్వాన్ని సృష్టించటంలో భగవంతుడు రెండు పార్శ్వాలను బయలుపరిచాడు. పురుషుడు లేదా తండ్రి, స్త్రీ లేదా తల్లి. మీరు గనుక కళ్ళు మూసుకునే విశాలమైన అపరిచితమైన విశ్వాన్ని ఊహించుకుంటే మీరు అచ్చురు పొందుతారు, ఆనందపడతారు. మీరు శుద్ధమైన జ్ఞానాన్ని తప్ప మరింకేమీ అనుభూతి పొందరు. ఆ అనంత గోళంలో ఎక్కడైతే సృష్టి, నక్షత్రాలు, గ్రహాలు లేవో, కేవలం శుద్ధ జ్ఞానమే ఉందో అక్కడ పరమాత్ముడు తండ్రి దాక్కున్నది. వజ్రాల్లా మెరిసే నక్షత్రాలతో, పాలపుంతలతో, పువ్వులు, పక్షులు, మేఘాలు, ఆకాశం ఇలా లెక్కలేనన్ని అందాలతో ఉన్న సృష్టి ఆ ప్రకృతే జగన్మాత. ప్రకృతిలో మీరు పూర్తిగా అందంతోనూ, మృదుత్వంతోనూ, సౌకుమార్యంతోనూ, దయతోనూ నిండిన భగవంతుడి మాతృరూపాన్ని చూస్తారు. దీని గురించి ఫుట్నోట్లో ఈ విధంగా రాసి ఉంది. ఈ సందర్భంలో పరమహంస యోగానంద గారు మనమందరం నిజమైన తల్లికుండే లక్షణాలైన సుకుమారమైన, ప్రేమపూర్వకమైన మాతృ స్వభావంలో మనం చూసే ప్రతిస్పందనలను గురించి నొక్కి చెప్తున్నారు. ఇంకా ఇతర సందర్భాల్లో రూపము, గుణాలు ప్రత్యక్షం కావడానికి ముందు వస్తాయవి. ప్రత్యక్షం కావడం అనేది సాపేక్షతకు మునుపు వస్తుందని పరమహంస గారు చెప్పారు. ప్రకృతి మాత అంతర్లీనమైన కఠినమైన విశ్వ నియమాలను కూడా విధిస్తుంది. ఆ నియమాలను ఉల్లంఘించండి, దైవ న్యాయం సరైన శిక్షను విధిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి తీవ్రమైన ప్రదర్శనలను, ఉత్పాతాలను మనం ప్రకృతిలో చూస్తాం. ఇవన్నీ మానవుడి సొంత అపరాధాల ఫలితాలే. ఇవి విశ్వ సామరస్యాన్ని తప్పిపోయేటట్లు చేస్తాయి.
కానీ జగన్మాతలో ఉండే అందమైన పొందిక ఏమంటే, భక్తుడు బేషరతైన ఆమె ప్రేమతత్వానికి మనవి చేస్తే ప్రతీకార శక్తి గల ఆ నియమాల నుంచి ఉపశమనాన్ని కలిగించటానికి ఒప్పుకుంటుంది. అందుకే హిందూ మతంలో జగన్మాతను కాళీగా ఒక్కోసారి వర్ణిస్తారు. ఆమె 4 చేతులు మౌలిక లక్షణాలు, 2 సాయం చేసే, 2 నాశనం చేసే ప్రకృతి మాతకున్న ప్రధానమైన ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తాయి అని ప్రచురణకర్త ఇక్కడ మనకి ఫుట్ నోట్లో చెప్పారు. ఈ ప్రపంచపు సౌందర్యం భగవంతుడి సృజనాత్మక మాతృ సహజత్వాన్ని సూచిస్తుంది. ఈ ప్రకృతిలోని మంచినంతటినీ మనం చూసినప్పుడు మనలో ఒక విధమైన మృదుత్వపు భావనను అనుభూతి పొందుతాం. ప్రకృతిలో భగవంతుడిని మనం తల్లిగా చూస్తాం, అనుభూతి పొందుతాం. కాబట్టి భగవంతుడు తండ్రి, తల్లి ఇద్దరును. క్రైస్తవ, హిందూ ధర్మశాస్త్రాలు భగవంతుడిని తండ్రి, కొడుకు, పరిశుద్ధాత్మ, సత్, తత్, ఓంగా త్రిత్వమని వర్ణించాయి. తండ్రి అనేది భగవంతుడు జ్ఞానంగా కనబడే రీతి, పరిశుద్ధాత్మ ఓం తల్లిగా కనబడే రీతి, కొడుకు విశ్వసృష్టి. భగవంతుడి పితృభావనలు తమ దివ్య ప్రేమను దేని ద్వారా వ్యక్తం చేస్తారో ఆ గుర్తు లేదా ముఖ్య సూత్రం. మనమందరం ఆ ప్రేమ తాలూకు పిల్లలు. ఏ విధంగానైతే పైన ఉందో ఆ విధంగా కింద ఉంది అన్నట్లు మానవ కుటుంబంలో మనం గొప్ప కుటుంబమైన పవిత్రమైన త్రిగుణాత్మకపు చిన్నదైన రూపాన్ని చూస్తాం. తండ్రి అయిన భగవంతుడికి జన్మనిచ్చే తండ్రి ప్రతినిధి వంటివాడు. పరిశుద్ధాత్మ లేదా ప్రకృతి తల్లిలో ప్రకటమైంది. బిడ్డలు కుమారత్వానికి తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమకు వ్యక్తీకరణగా పోలికలు. యేసుక్రీస్తు భగవంతుని తండ్రిగా వర్ణించాడు. కొందరు సాధువులు ఆయన్ని తల్లిగా వర్ణించారు. అన్నింటికీ అతీతమైన రీతిలో ఆయన తల్లి కాదు, తండ్రి కాదు. కానీ మనం ఆయన్ని గురించి మానవ సంబంధాల పరంగా ఆలోచిస్తే ఆయన మనకు తల్లి లేదా తండ్రిగా కాగలడు. భగవంతుడు అనంత జ్ఞానం, అనంత అనుభూతి రెండూను. సృష్టిలో తనకు తాను రూపునిచ్చుకున్నప్పుడు ఆయన తండ్రిలో తన జ్ఞానానికి ఒక రూపాన్ని ఇచ్చాడు, తల్లిలో తన అనుభూతికి ఒక రూపిచ్చాడు. ప్రతి ఒక్క రూపాన్ని విడిగా ఒక్కదాన్నే చూసినట్లయితే కేవలం భగవంతుడి సగం స్వభావాన్ని మాత్రమే వ్యక్తం చేస్తూ అవి అపరిపూర్ణమైనవి. ఎందుకంటే తండ్రి హేతువు ఆధారంగానే జీవిస్తూ హేతువు వైపుకే మొగ్గు చూపుతాడు. తల్లి అనుభూతి పరంగా జీవిస్తూ అనుభూతికే మొగ్గు చూపుతుంది. తండ్రి పిల్లవాడిని హేతువు ద్వారాను, తల్లి అనుభూతి పరంగాను దారిలోకి తేవాలని కోరతారు. ప్రేమ ద్వారా నేర్పండి అని తల్లి అంటుంది. ఒక్కొక్కసారి ఎంతో ప్రేమ చూపటం మంచిదే, కానీ మీరు ఎప్పుడూ మాధుర్యాన్నే అందిస్తే, కేవలం దాన్నే ఇస్తే మీరు పిల్లవాడిని పాడు చేస్తున్నారు. కొన్నిసార్లు కొంచెం కఠినంగా ఉండడం మంచిదే, కానీ పొరపాట్లకే విపరీతంగా దండించటం ఒక పిల్లవాడి మరిన్ని పెద్ద తప్పులు చేయడానికి దారి తీస్తుంది. ఇందుకే భగవంతుడి ఈ 2 తత్వాలు పిల్లవాడి పెంపకంలో తల్లిదండ్రుల ద్వారా వ్యక్తం కావాలి. వాళ్ళు అత్యున్నతమైన సంక్షేమానికి 2 అవసరమే. ప్రతి తండ్రి తన హేతువును ప్రేమతో కలపడానికి ప్రయత్నించాలి. ప్రతి తల్లి తన ప్రేమను హేతువుతో మిళితం చేయడానికి ప్రయత్నించాలి. నేను మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారి గురించి యోచించినప్పుడల్లా ఆయనలో నేను తండ్రికి ఉండే కాఠిన్యాన్ని, తల్లికి ఉండే దయను, ఏ విధమైన బలహీనత కానీ గుడ్డితనం కానీ లేకపోవడం చూశాను. ప్రతి తండ్రి తల్లి తమలో భగవంతుడి యొక్క పితృ స్వభావమైన హేతువును, మాతృ స్వభావమైన మృదుత్వాన్ని రెండింటినీ కలిగి ఉన్నారు.
ఆ గుణాలను వాళ్ళు పరిపూర్ణం చేసుకోవాలి. తమ సంతానంలో ఉన్న తప్పులు చూడలేకపోవడంలో తల్లిదండ్రులు ఎంత సులువుగా గుడ్డివాళ్ళవుతారు. మీరు మీ పిల్లల్లో దోషాలను చూడలేకపోతే మీ ప్రేమలో ఏదో తప్పు ఉంది. పిల్లల పనుల్లో కానీ ఆలోచన విధానంలో కానీ ఉన్న తప్పులను చూడటానికి తమ ప్రేమ వాళ్ళను గుడ్డి వాళ్ళను కానియడానికి అనుమతించకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను బేషరతుగా ప్రేమించటం తెలుసుకోవాలి. ఏదైనా తప్పు పని చేసినప్పటికీ వాళ్ళు తమ బిడ్డలను ప్రేమించాలి, కానీ అతడు తప్పు చేసినప్పుడు అతన్ని సమర్థించకూడదు. వాళ్ళు చేసే తప్పు పనులను సమర్థిస్తూ వాళ్ళు మరింత అధోగతి పాలవడానికి దారి చూపడానికి బదులుగా పొరపాట్ల గోతుల్లోంచి మీ పిల్లలను తప్పించటానికి వాళ్ళకు సహాయం చేయండి. దారి తప్పిన ఆ గారాబపు ప్రేమకు బదులుగా వాళ్ళు మీకు తిరిగి ఏ విధమైన ప్రేమను ఇవ్వరు. భగవంతుడు తండ్రి తల్లే అనే ఈ ప్రసంగంలోని మొదటి భాగం ఇంతటితో ఆపుదాం. चाम्पेयगौरार्थशरीरकायै कर्पूरगौरार्थशरीरकाया धम्मिल्लकायै च जटाधराया नमः शिवायै च नमः शिवाय। विशालनीलोत्पललोचनायै विकासिपङ्केरुहलोचनाय समीक्षणायै विषमीक्षणाय नमः शिवायै च नमः शिवाय।